నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మీరు ఈ మధ్యలో ఈ పోస్టర్ చూసుంటారు, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. చాలామంది సోషల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అల్లీలో చాలా దాంట్లో చూసుంటారు మీరు. ఈ పోస్ట్ అనేది 4 మిలియన్ దాకా షేర్ చేయబడింది, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. దీని కథ ఏంది, దీని కార్యక్రమం ఏంది చూద్దాము. అసలు ఇది ఆల్ ఐస్ ఆన్ రఫా స్టోరీ ఏంటంటే, లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మన ఇజ్రాయెల్లో గాజా పట్టీ ఉంది కదా, ఆ గాజా పట్టీ ఇది గాజా పట్టీ దగ్గర నుంచి హమాస్ అనే ఒక తీవ్రవాద సంస్థ ఉంది, మనకు తెలిసిందే, చాలామందికి తెలిసి ఈ విషయము. అయితే ఈ హమాస్ అనేది ఇజ్రాయెల్ మీద సర్ప్రైజ్ అటాక్, రాకెట్ అటాక్స్తో అటాక్ చేసేసింది. అటాక్ చేసినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్లో ఉండే సివిలియన్స్ 600 to 1000, అంటే అందులో డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అమెరికా అనుకోండి, ముఖ్యంగా మన భారతీయులు కూడా ఉన్నారు దాంట్లో. దాంట్లో కొంతమంది సెలబ్రిటీ కూడా ఉంది, ఒక హీరోని, అది చెప్తా మీకు. అయితే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఇప్పుడు అందులో 600 to 1000, అంటే మన ఇండియన్స్కి అయితే ఏం కాలేదు అనుకోండి, మ్యాక్సిమం 600 to 1000 మంది చనిపోయారని అంచనా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మిగతా కొంతమందిని కిడ్నాప్ చేసి కూడా తీసుకెళ్ళిపోయారు వీళ్ళు ఈ గాజా పట్టీలో. అయితే ఇప్పుడు దీనికి రిటాలియేట్గా వీళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయిల్ వాళ్ళు ఊరుకోరు, తెలిసిందే మీకు. అయితే వాళ్ళు ఏం చేశారు, రీఅటాక్ చేసి మెల్లమెల్లగా లోపల దూరి ఈ గాజా పట్టీలో ఎవరైతే కిడ్నాప్ చేసి తీసుకుపోయారో అండర్ గ్రౌండ్లో ఉంటారు వాళ్ళు, కింద మీద అంతా సివిలియన్స్ ఉంటారు, కింద అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఏం చేసి కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్కి సంబంధించిన సివిలియన్స్ ఉండే మనుషులని అందరినీ, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, వేరే దేశస్తులను కూడా తీసుకుపోయారు, కానీ తర్వాత వదిలేసిర్రు, తీసుకుపోయి కిడ్నాప్ చేసిర్రు. అయితే వీళ్ళని అందరినీ ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఏం చేసింది, గ్రౌండ్ ఆపరేషన్ చేసి కొంతమందిని విడిపించింది. వాళ్ళు ఏం చేసిరంటే, సివిలియన్స్ అక్కడ గాజా పట్టీలో ఉండే ప్యాలెస్టియన్ సివిలియన్స్ని మొత్తం ఖాళీ చేసేసి మీరు ఈ కొనాకు వచ్చేసేయండి అని చెప్పారు. వీళ్ళేం చేసి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఈ కొనాకు వచ్చుకుంటూ ఈ సైనికులందరినీ వీళ్ళకు తోసుకుంటూ ఖాళీ చేసుకుంటూ అట్లా లాస్ట్కి వచ్చారు. ఈ లాస్ట్కు బార్డర్ దగ్గర ఉండే ఏరియానే రఫా అంటారు. ఈ రఫా అనే ఏరియాలో ఇప్పుడు ఇంచుమించు అంటారు 10 lakhs నుంచి 15 lakhs వరకు ఉన్నారు, టెంట్లు వేసుకొని అంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వీళ్ళందరూ ఈ లాస్ట్ చోట, అట్లీస్ట్ ఈ లాస్ట్కి ఉందామని ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ రఫా అనే ఏరియాలో కింద అండర్ గ్రౌండ్లో కొంతమంది సివిలియన్స్ని కిడ్నాప్ చేసి వీళ్ళు పెట్టిర్రు, మేము అటాక్ చేస్తుంది హమాస్ అనే తీవ్రవాదుల మీద, సివిలియన్స్ మీద కాదని. కాకపోతే అన్ఫార్చునేట్గా వీళ్ళు ఏదైతే అటాక్ చేసిర్రో ఆ అటాక్లో నార్మల్ సివిలియన్స్ కూడా చనిపోయారని అంటారు. ఇక్కడ ఉండే పాలస్తీనీ సివిలియన్స్ కూడా చనిపోయారని, అందులో కొంతమంది టెర్రరిస్టులు కూడా ఉన్నారని అంటారు. అయితే ఈ సివిలియన్స్ పాలస్తీన్ చనిపోయారని వీళ్ళు ఏం చేసిర్రు, ఆల్ ఐస్ ఆన్ రఫా అని స్టార్ట్ చేసిర్రు సోషల్ మీడియాలో. సరే, ఇది తప్పు ఎవరిది ఏం తప్పు ఉంది, ఎట్లుంది, ఏం అటాక్ చేసింది అని అది వాళ్ళకు అక్కడ ఉండే హమాస్ వాళ్ళకి, పాలస్తీనాలకి, ఇజ్రాయెల్కి తెలుసు, అది వాళ్ళు జరిగిపోయింది. ఓకే, ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఉన్న మన భారతదేశంలో ఈ సెలబ్రిటీలు ఉన్నారు. ఏదైతే మనం కష్టపడి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదేదో కష్టపడి పోయి సినిమా చూసి ఒక 500, 1000, 100 పెట్టి సినిమా చూస్తే ఆ పైసలన్నీ తీసుకొని వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఈ పోస్ట్ అనేది పెట్టిర్రు. చూడండి, ఆల్ ఐస్ ఆన్ రఫా అంట, ఆల్ ఐస్ ఆన్ రఫా ఈ పోస్ట్ పెట్టిర్రు. ఈ పోస్ట్ అందరూ షేర్ చేస్తారు మొత్తం. దీంట్లో ముఖ్యంగా మన తెలుగు యాక్ట్రెస్లు ఉన్నారు, అందులో సమంత, రుత్ప్రభు, రష్మిక మందన. వీళ్ళ సినిమాలు చూస్తారు మీరు, 500, 1000 రూపాయలు టికెట్లు పెట్టి. వీళ్ళు సరే, మీరు ఎక్కడనో ఏదో జరుగుతుందంత 1000 కిలోమీటర్ల దూరం, 1000-1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మీరు దానికి పోస్ట్ పెడుతురు. మన భారతదేశంలో అయినా దాని మీద మీరు ఒక్క పోస్ట్ అన్న పెట్టిర్రా, ఒక్క పోస్ట్ అన్న. సరే, కాశ్మీర్లో 15 లక్షలు 10 లక్షల హిందూ పండితులని అక్రమంగా అక్కడ నుంచి వెళ్ళగొట్టేసారు. మరి మీరు ఎప్పుడన్నా దాని మీద స్పందించిరా? ఏ రోజన్నా ఒక పోస్ట్ పెట్టిర్రా? సరే, దేశంలో జరుగుతున్న వివిధ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి, దేని మీదైనా రేప్స్ అయినాయి అనుకోండి, మర్డర్లు అయినాయి అనుకోండి, ఏ ఇన్సిడెంట్ మీద, పెద్ద ఇన్సిడెంట్ మీద అయినా కనీసం ఈ మధ్య చూసుకున్న ఈ 5 years 10 years నుంచి చూసుకున్న ఏ పెద్ద ఇన్సిడెంట్ మీద అయినా మీరు పోస్ట్ పెట్టినరా? దేని మీద అయినా ఇల్లు పెట్టలేదు.
కానీ వీళ్ళు ఏందంటే అంటే కొంతమంది అంటారు వీళ్ళు వీళ్ళు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టిర్రు, అక్కడ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకురంటారు తీసుకోలేదంటారు, అదేందో వాళ్ళకే తెలుసు. వచ్చిన న్యూస్ ప్రకారం వీళ్ళు ఇంకేందంటే మనకి పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది అంటారు, ఏమేమో చెప్తారు వీళ్ళ గురించి. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ చెప్తున్నా నేను. మనకు వచ్చినది మన మీడియాలో మనం చూస్తుంటాం కదా. దీంట్లో ముఖ్యంగా మన క్రికెటర్ రోహిత్ శర్మ వాళ్ళ వైఫ్ రితికా సజ్దే కూడా ఈ పోస్ట్ని పెట్టింది, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. ఆమెకు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిర్రు, అప్పుడు ఆమె పోస్ట్ తీసేసిందంట. నేనైతే చూడలేదు, తీసేసింది అంట. ఇంకా మన మాధురి దీక్షిత్ కూడా తీసేసిందని విన్నాను. ఇక మరి వీళ్ళు స్వరా భాస్కర్, వరుణ్ ధవన్, ఇక అత్లీ, ప్రియాంక చోప్రా, దియా మిర్జా వీళ్ళంతా పాత గ్యాంగే. ఇదంతా ఆలియా భట్, ఇదంతా కరీనా కపూర్, మొత్తం ఇదంతా పాత గ్యాంగే. ఇది ఫాతిమా, సనా షేక్, ఇట్లా చాలామంది ఉన్నారు. స్వరా భాస్కర్, ఇదంతా మీకు తెలిసిందే అందరికీ. ఈ పాత గ్యాంగ్ అంతా మళ్ళీ ఎక్కడైతే మనకి అగెన్స్ట్గా ఏది ఉంటుందో దాని మీద అందరూ ఒకటేసారి అటాక్ చేస్తారు. కానీ చూడాలి ఇక వీళ్ళది. ఇటువంటి వాళ్ళకు పోయి మనం సినిమా చూస్తాం థియేటర్లో పోయి. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటంటే ఒక రోజులో జోష్లో వస్తారు ఇటువంటివి అయినప్పుడు, తర్వాత కూల్ అయిపోయి మళ్ళీ పోయి సినిమాలు చూస్తారు వీళ్ళది. నేనైతే వీళ్ళ సినిమాలు చూసే బదులు అదే పైసలు ఎవరైనా బీదోళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. టీవీలో ఎట్లాగో వచ్చేస్తున్నాయి ఓటీటీలో సినిమాలన్నీ. థియేటర్లో పోయి 500-1000 రూపాయలు పెట్టి సినిమాలు చూస్తే వీళ్ళేమో అదే పైసలు తీసుకొని ఏసీలో కూర్చొని ఇటువంటి ట్వీట్లు చేస్తారు. మన దేశంలో జరిగే ఏ సంఘటన మీద కూడా, పోనీ మన స్టేట్లో జరిగే, మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లో జరిగే ఏ సంఘటన మీద కూడా ట్వీట్ చేయరు, దాన్ని పట్టించుకోరు. కానీ ఎక్కడనో 1500 కిలోమీటర్ల దూరంలో అయ్యేది, అది మంచిగా చెడా అది పక్కన పెట్టేసేయండి, 1500 కిలోమీటర్ల 1200 కిలోమీటర్ల దూరం ఉన్న దాని మీద ట్వీట్ చేస్తారు వీళ్ళు. మన దేశంలో ఉండే దాని మీద ఒక్కదాని మీద కూడా పట్టించుకోరు. ఇటువంటి సెలబ్రిటీలు ఉన్నారు మన బాలీవుడ్లో, ఉర్దూవుడ్లో. దీన్ని ఏదో అంటారు, ఉర్దూవుడ్, బాలీవుడ్ అంటారు, పాకిస్తాన్ వుడ్ అంటారు, ఏదేదో అంటారు. అయితే ఇవన్నిటి మీద కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్పందించింది. అక్కడ ఉన్న వాళ్ళు స్పందించారు. ఏంటంటే మీరు ఆల్ ఐస్ ఆన్ రఫా అంటారు కరెక్టే, మరి అక్టోబర్ 7 ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు, చిన్న చిన్న పిల్లల్ని చంపినప్పుడు, ఇజ్రాయెల్లో ఉన్న సివిలియన్స్ని, వేరే వేరే కంట్రీలకి వచ్చిన సివిలియన్స్ని చంపినప్పుడు మీ ఐస్ ఎక్కడెక్కడ ఉంది, అప్పుడెందుకు చూడలేదు, అప్పుడెందుకు ట్వీట్ చేయలేదు, అప్పుడెందుకు సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆర్ ఆన్ ఇజ్రాయెల్ అని ఎందుకు అనలేదు అని వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. దానికి పోస్ట్ కూడా పెట్టారు వాళ్ళు. మీకు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తా చూడండి. అక్టోబర్లో ఏదైతే హమాస్ నుంచి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసినప్పుడు మన భారతదేశం నుంచి నుస్రత్ భరూచా అని ఈమె యాక్ట్రెస్, ఈమె ఇజ్రాయెల్లో ఉండే. అయితే అక్కడ ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈమెని కాపాడి, ప్లస్ ఇండియన్ గవర్నమెంట్ ఈమెని కాపాడి ఇండియాకి తీసుకొచ్చారు. అప్పుడేమో వీడియో చేసింది, చాలా థ్యాంక్ యూ ఇజ్రాయెల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ నన్ను కాపాడింది, నేను మన దేశంలో చాలా సేఫ్గా ఉన్నా, ఇప్పుడు వచ్చేసిన మన దేశానికని. గమ్మత్తుగా ఈమె కూడా హమాస్కి సపోర్ట్గా, అంటే మన ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఈమె కూడా పోస్ట్ చేసింది. ఈమెకు ఆ సిచ్యువేషన్లో రోజు కాపాడకుంటే భారతదేశం కానీ ఇజ్రాయెల్ కానీ ఇండియాలో ఉండి ఇప్పుడు ఈ పోస్ట్ చేసేదా? ఎంత నమ్మక ద్రోహం ఉంటారు చూడండి బాలీవుడ్లో. ఈమె పేరు చూస్తే అర్థమైపోద్ది మీకు, నుస్రత్ భరూచా ఈమె పేరు. అర్థమైనట్టుంది కదా. ఇట్లా ఉంటుంది వీళ్ళతోని, వీళ్ళకి సేవ్ చేస్తే కూడా అర్థం చేసుకోండి. అయితే బాలీవుడ్ అంతా ఇదే, మీరు ఎంత సేవ్ చేయండి, వాళ్ళకి ఎంత మంచిగా చూడండి, ఏమన్నా చేయండి, వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకేం చేస్తారో మీకు నేను చెప్పని అవసరం లేదు, అన్నీ మీకు తెలుసు అని. చూడండి, మీరు వీళ్ళని గుర్తుపెట్టుకోండి, ఈ ఫేసెస్లని మర్చిపోకండి. ఇటువంటి న్యూస్ ఏదైనా మీరు మా ఛానల్లో చూడాలనుకుంటే, ఇంకా మీకు హిస్టరీ ఫ్యాక్ట్స్ కానీ, ఏదైనా హైట్ ఫ్యాక్ట్స్ కానీ, ప్రతి ఒక్కటి మీకు ఏ అప్డేట్ డైలీ వచ్చినా కూడా అప్డేట్ అవుతుంది, మన ఛానల్లో వీడియో చేయబడుతుంది. ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా, అందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు తెలియని విషయాలన్నీ మీకు తెలియపరుస్తాను ఈ ఛానల్ నుంచి. లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.